బడిలో పాఠాలు చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయురాలందరూ కూడా ఈ రోజున రోడ్డు మీదకి వచ్చి విజ్ఞాపన సభ పేరు మీద రోడ్డెక్కిన పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ సమస్య చెప్పుకోవచ్చు, మీ సమస్యలు తీరుస్తాం, పరిష్కరిస్తామని చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి. మీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే మీరేం చెప్తారు? దాదాపుగా మాకు 2004లో నోటిఫికేషన్ వచ్చింది, డిఎస్సి నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్లో ఏంటంటే ఓల్డ్ పెన్షన్ అనేది వర్తిస్తుంది. కాకపోతే మాకు కొన్ని అనివార్య కార్యాలయాల వల్ల మేము అపాయింట్మెంట్ అనేది 2005లో తీసుకున్నాము. దానితో మేము పాత పెన్షన్కి ఎలిజిబుల్ కాలేకపోయాము. న్యాయపరంగా చూస్తే మేము ఎలిజిబులే, కాకపోతే ఎన్ని గవర్నమెంట్స్ వచ్చినప్పటికీ కూడా మేము ఓల్డ్ పెన్షన్ అనేది వర్తింపజేస్తాము అని హామీ ఇస్తున్నారు. ఎలక్షన్స్ రాగానే గెలవగానే మళ్ళీ దాన్ని మాట మార్చుతూ దాదాపుగా 20 సంవత్సరాల నుండి మేము ఈ సమస్య కోసం ఫైట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది మా ఒక్కరికి వ్యక్తిగతంగా కాదు, మా తర్వాత మా కుటుంబం కూడా ఈ సమస్యను ఎదుర్కొంటుంది. దీనివల్ల ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. పాత పెన్షన్ అనేది ఏంటంటే ఒక ఉద్యోగి యొక్క హక్కు. ఆ హక్కు మా హక్కు 20 సంవత్సరాలుగా ఫైట్ చేస్తున్నప్పటికీ కూడా గవర్నమెంట్లో ఏమాత్రం ప్రతిస్పందన లేదు. అందుకోసమే మేము ఈరోజు కుటుంబాలతో సహా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మంత్రులకి వినతి పత్రాలు ఇచ్చి ఒక పేపర్ మీద సంతకం పెట్టి మీ వినతిని అక్కడ చెప్పుకున్నట్లయితే పరిష్కారం అయ్యేది కదా, ఎందుకు అలాంటి ప్రయత్నం మీరు చేయలేదా ఇప్పుడు కూడా? మేము ఒక్క మంత్రిని కాదు, అన్ని రకాల మంత్రులను కలిసాము. ప్రత్యేకంగా పర్సనల్గా వెళ్ళి ప్రతి ఒక్కరికి మా యొక్క సమస్యను వివరిస్తూ వినతి పత్రాలను కూడా చాలాసార్లు ఇచ్చాము. దాదాపుగా ఒక 20 సంవత్సరాల నుండి ప్రతి ఒక్క మంత్రికి కూడా ఇస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఆ టైంలో మేము చేస్తాం తప్పకుండా చేస్తామని హామీ ఇస్తున్నారు, తర్వాత మాట మారుస్తున్నారు, దాట వేస్తున్నారు. మీరు కలిసినప్పుడు అలాంటి వినతి పత్రాలు ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఏం చెప్తున్నారు మీతోటి? ఖచ్చితంగా మీది న్యాయపరమైన సమస్య, మేము ఖచ్చితంగా సాల్వ్ చేస్తాము ఈ ప్రాబ్లమ్ని, మీ వెంటనే మేము ఉంటాము, మీరు ఎంతవరకు వెళ్తే అంతవరకు మీ వెనకానే మేము ఉంటామని హామీ ఇస్తున్నారు. తర్వాత వాళ్ళు అధికారంలోకి రాగానే ఆ సమస్యను దాటవేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూనే ఉంది. ఈరోజు జరుగుతున్నటువంటి విజ్ఞాపన సభకి మీ జిల్లా మాత్రమే వచ్చిందా, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారా? రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఉపాధ్యాయులు, ఓన్లీ ఉపాధ్యాయులే కాకుండా అన్ని రకాల ఉద్యోగులు కూడా ఈ సభకు హాజరయ్యారు, వాళ్ళ కుటుంబాలతో సహా హాజరయ్యారు. పాత పెన్షన్ విధానానికి నూతన పెన్షన్ విధానానికి మీకు జరుగుతున్నటువంటి నష్టం ఏంటి, మీకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి? కొత్త పెన్షన్ విధానంలో ఒక ఉద్యోగి రిటైర్ అయితే తనకి నెలకి పెన్షన్ కనీసం ఒక 2000 రూపాయలు కూడా రావట్లేదు. దానితో అతను తన కుటుంబాన్ని ఎలా పోషించుకుంటాడు? అందుకోసమే అంటే కొత్త పెన్షన్ విధానం వల్ల మాకు అనేక రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఏ మాత్రం లేవు. మేము దాదాపుగా ఒక 30-40 సంవత్సరాలు పిల్లలకి ఎన్నో రకాల సేవలు చేస్తున్నాం. అయినప్పటికీ కూడా మాకు రిటైర్మెంట్ విశ్రాంతి ఉద్యోగిగా ఎలాంటి హక్కులు ఎలాంటి కూడా లేవు, ఎలాంటి లాభం కూడా లేదు. దాంతో మేము ఈరోజు ఇంతగా సభకి హాజరయ్యి, అంటే ఈ రోజున మీరు చేస్తున్నటువంటి ఈ విజ్ఞాపన సభ ప్రభుత్వం దృష్టికి పోనట్లయితే, ప్రభుత్వం పట్టించుకోకున్నట్లయితే మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? పట్టించుకోకపోయినట్లయితే ఇంకా దీనికంటే కూడా ఎక్కువగా ప్రభుత్వం ఖచ్చితంగా ఈ సమస్యను గుర్తించే వరకు మేము ఫైట్ చేస్తూనే ఉంటాం. సూటిగా చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? మాకు హామీ ఇచ్చారు, ఎలక్షన్స్కి ముందు ఖచ్చితంగా 2003 డిఎస్సి ఉద్యోగులకి పాత పెన్షన్ వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో కూడా పెట్టారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీ సమస్యను సాల్వ్ చేస్తామని చెప్పారు. కాబట్టి అంటే మాది న్యాయపరమైన సమస్య. కేంద్ర ప్రభుత్వం కూడా ఏంటంటే న్యాయపరంగా వీళ్ళు ఎలిజిబుల్ ఓల్డ్ పెన్షన్కి అని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా మీరు సాల్వ్ చేయాల్సింది ఆ ప్రాబ్లం. హైకోర్టు కూడా వీళ్ళు 2003 డిఎస్సి ఉద్యోగులు ఖచ్చితంగా ఓల్డ్ పెన్షన్స్కి ఎలిజిబుల్. మిగతా వేరే రాష్ట్రాలు కూడా దీన్ని అమలు చేస్తున్నప్పుడు మీరు కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా అమలు చేయాలని చెప్పారు. కానీ వీళ్ళు తాత్సారం చేస్తున్నారు. మరి ఎందుకో అది అర్థం కావట్లేదు. అందుకోసమే మేము ఈ రోజు ఇంతగా కేంద్రము 57/4 జీవో పాస్ చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే జాప్యం చేస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? సుప్రీంకోర్టు కూడా వీళ్ళు ఎలిజిబుల్ అని చెప్పినప్పటికీ కూడా ఈ గవర్నమెంట్ అసలు పట్టించుకోవట్లేదు. మేము ఆల్రెడీ చెప్తున్నాము, అంటే కొత్త పెన్షన్ విధానం కంటే పాత పెన్షన్ విధానం వల్ల ప్రభుత్వానికి ఎలాంటి భారం పడదు అని చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఈ సమస్యను ఎందుకు పట్టించుకోవట్లేదో అర్థం కావట్లేదు. అంటే మీరు ఎన్నో సంవత్సరాలుగా మేము చేస్తున్నాము ఈ యొక్క ప్రయత్నాలు అని చెప్పేసి అంటున్నారు. కేసీఆర్ పరిపాలన కూడా 10 సంవత్సరాలు పరిపాలించారు. అప్పుడు మీరు కలిసే ప్రయత్నం చేయలేదా? చాలాసార్లు చేశాము. హైదరాబాద్ కూడా చాలాసార్లు వచ్చాము, చాలా రకాల సభలు నిర్వహించుకున్నాము. ఏంటంటే ప్రతి జిల్లా నుండి కూడా చాలామంది ఉద్యోగులు ఉపాధ్యాయులు హాజరయ్యారు. చాలా రకాలుగా సభలు ఏర్పాటు చేసుకున్నాయి. శాంతియుతంగా కూడా చాలాసార్లు చేశాము. కేసీఆర్ గవర్నమెంట్ కూడా మేము తప్పకుండా మీ సమస్యను సాల్వ్ చేస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ కూడా వాళ్ళు సమస్యను మళ్ళీ పట్టించుకోలేదు. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు సమస్యను సాల్వ్ చేస్తామని హామీ ఇచ్చారు, తర్వాత దాటవేశారు. మాకు తెలంగాణ కేసీఆర్ గవర్నమెంట్ ఇలా చేసిందని చెప్పేసి మేము ఉద్యోగులు అందరము ఏకమై ఎలక్షన్స్ టైంలో
కొత్త గవర్నమెంట్ వస్తేనైనా మా సమస్య సాల్వ్ అవుతుందనేసి అనుకున్నాం, కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా సేమ్ అదే ధోరణిలో వెళ్తుంది.